ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసుకుందామా? ఓకేనా? ఈ సృష్టిలో సాలిడ్ పదార్థం అంటూ ఏది లేదు. సాలిడ్ పదార్థం అంటే ఘన పదార్థం అంటే ఏది లేదు. ఘన పదార్థం అంటే ఏది లేదు. సపోజ్ ఒక ఆపిల్ పండు తీసుకున్నారు అనుకోండి. ఆపిల్ పండును కట్ చేస్తే దాంట్లో ఏముంటాయి? విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాల లోపల పోయి చూస్తే ఏముంటాయి? సైన్స్ స్టూడెంట్స్ అయితే తెలుస్తుంది. ఓకే, సైన్స్ స్టూడెంట్స్ కాకపోయినా పర్లేదు. అది పిండి పదార్థం తీసేసి తన విత్తనాల దాకా పోయారు భయ్యా. ఏముంటాయి? ఆ గింజల లోపల పోయి కనుక చూసినట్టయితే సెల్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకా సెల్స్ లోపల పోయి చూసినట్టయితే ఏముంటాయి? టిష్యూస్ ఉంటాయి. టిష్యూస్ లోపల పోయి చూస్తే మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే అణువులు, పరమాణువులు. ఇంకా లోపల పోయి చూస్తే న్యూక్లియస్ ఉంటాయి. ఇక్కడ దాకా మామూలు ఫిజిక్స్ చెప్తుంది. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చిన తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్ కనుక్కున్నది ఏంటంటే ఆ న్యూక్లియస్ లోపల ఇంకా లోపల పోయి, అంటే దాంట్లో ఉన్న ప్రోటాను లోపల పోయి కనుక చూస్తే క్వాక్స్ అని కనుక్కున్నారు. ఆ క్వాక్స్ లోపల పోయి చూస్తే వైబ్రేటింగ్ ఎనర్జీ ఉన్నది. సో పదార్థం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. పదార్థం అంటూ ఏది లేదు. పదార్థం అనేది శక్తే పదార్థంగా కనబడుతూ ఉన్నది అనేది సైన్స్ ఇప్పటిదాకా కనుక్కున్నది. అంతకుముందు 70-80 సంవత్సరాల కిందటి వరకు కూడా పదార్థమే అనేది సైన్స్ వాదన. అప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్పింది అసలు వీళ్ళే. పదార్థం అంటే పదార్థమే భయన్నది. ఇప్పుడు ఒప్పుకుంటుంది. అప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చెప్పిండు పదార్థం అంటే పదార్థం కాదు, అది శక్తి. అది శక్తి కూడా కాదు, అది చైతన్యము. చైతన్యం అంటే ఏంటి? కాన్షియస్నెస్ అంటే జ్ఞానం రవయి, అంతే, ఇంకేం లేదు. కాన్షియస్నెస్ అంటే జ్ఞానము, చైతన్యం అంటే జ్ఞానము. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే ఇది ఏది కాదయ్యా, జ్ఞానం నుంచే ఇవన్నీ వచ్చినాయి, జ్ఞానం నుంచే ఇవి వచ్చినాయి అని చెప్తే శాస్త్రవేత్తలు కొట్టివేసారు. అప్పుడు వీళ్ళే. ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశోధించి పదార్థం అంటే పదార్థం కాదయ్యా, ఏది కూడా సాలిడ్గా పదార్థం అనేది లేదు, సాలిడ్ పదార్థం లోపల కనుక చూసినట్టయితే వైబ్రేటింగ్ ఎనర్జీ ఉన్నది అనేది వాళ్ళు అనుకున్నారు. రేపు పొద్దుగాల వాళ్ళు అనుకుంటారు వైబ్రేటింగ్. ఇప్పటికే చాలా యూనివర్సిటీలల్లో కాన్షియస్నెస్ మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికం ఏం చెప్తుందంటే ప్రతి దానికి మూలం అనేది చైతన్యము అంటే జ్ఞానము. జ్ఞానం నుంచే ఇవన్నీ పుట్టినాయి. జ్ఞానం నుంచే శక్తి వచ్చింది, శక్తి నుంచే పదార్థం వచ్చింది. అయితే గమ్మత్తు ఏంటంటే పదార్థం అనేది సాలిడ్గా ఉండటానికి ఏదైతే కారణం ఉన్నదో అది పరమాత్మ యొక్క విభూతి. ఇప్పుడు మట్టి కూడా ఉన్నది బా, మట్టిని తీసుకొచ్చి ఆడపోతే అది గోడలా ఉంటుందా? ఏం కలపాలి దాంట్లో? వాటర్ కలిపితే మట్టి గోడకు అది ఎట్లొచ్చింది? అది మట్టిలో నీళ్లు కలిపినాం, ముద్దలు తీసినాం, ఒక ముద్ద మీద ఒక ముద్ద పెట్టి గోడలాగా కట్టాం. వాటర్ కలిపినంత మాత్రాన అట్లా మట్టి అనేది జిగురుగా అతుక్కొని ఒక ఆ విధంగా ఉండాలనేది వాటర్లో ఎక్కడున్నది లక్షణం. ఇది పరమాత్మ విభూతి అంటే. భూతి అంటే ఉండటం. బాగా గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దుగాల మీరు ఇప్పటికే చాలా డెప్త్ నాలెడ్జ్ లేదు, ఏం లేదు. ఇది చాలా సింపుల్ నాలెడ్జ్ అని నా ఉద్దేశం. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. ఏదైతే ఈ జిగురు అనేది కల్పించిందో అది పరమాత్మ యొక్క విభూతి. భూతి అంటే ఉండడం, విభూతి అంటే ఆ భూతి యొక్క మహత్తు. ఆ భూతి యొక్క మహత్తు ఏదైతే ప్రదర్శించినటువంటి మహత్తు ఏది ఉందో దాన్ని విభూతి అంటారు. దాని మీద నుంచే 10వ అధ్యాయం విభూతి యోగం అని వచ్చింది భగవద్గీతలో. అర్థమైందా? విభూతి లోపల పరమాత్మ దేంట్లో ఎట్టెట్లా ఉన్నాడు అనేది చెప్తూ ఉంటుంది. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే పదార్థం అనేది ఏది పదార్థం కాదు, పదార్థం అనేది శక్తి అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ చైతన్యం. ఓకేనా?
ఎవరన్నా కనుక పొరపాటున రుచులెన్ని 6 రుచులు చూడడానికి మనకు 6 నాలుకలు ఉన్నాయా? అట్లేదు లేదా? చేదుని చూసే నాలుగు ఒకటి, తీపిని చూసే నాలుగు అట్లా లేవా? ఉన్నది ఒకటే నాలుక. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీరు కొంతమందిని ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు మీరు క్వశ్చన్ చేయగలగాలి. నాలుక ఒకటయ్యి ఎట్లయితే 6 రుచులను చూస్తూ ఉన్నదో శక్తి అనేది ఒక్కటే. శక్తులు అనేటివి లేవు, తప్పది. ఎనర్జీస్ ఇదో కొత్త పదాలు. ఎనర్జీస్ అనగానే మనం బాదుకుంటూ ఉంటాం, ఏం చెప్తాను సార్. ఎనర్జీస్ లేవు, ఉన్నది ఒకటే శక్తి. అది మాయాశక్తి అంటారు. మాయాశక్తి అనేది అనేక రూపాలల్లో ఉంటుంది. నాలుక ఒకటే అనేక రూపాలల్లో అనేక రుచులను ఎట్లా గమనిస్తూ ఉంటుందో శక్తి అనేది ఒకటే. అది నిలబడి ఉంటే గతిశక్తి అంటాం, స్థిరశక్తి అంటాం. అది కదిలితే గతిశక్తి అంటాం. భూమిలో పోయి ఉంటే భూమి ఆకర్షణ శక్తి అంటాం. దేంట్లో ఉంటే ఆ రూపాన్ని అది ప్రదర్శించే ఆ మహత్తుని బట్టి, ఆ రూపాన్ని బట్టి దానికి ఆ శక్తికి ఆ పేరు పెట్టాం. కానీ శక్తులు అనేటివి లేవు, ఎనర్జీస్ అనేది లేదు. ఉన్నది ఒకటే ఎనర్జీ, ఒకటే శక్తి. ఆ శక్తి అనేక రూపాలుగా ఉంటుంది. విశ్వంలో పోతే విశ్వమయ ప్రాణశక్తి అంటాం. మనము ఈ శక్తిని 2 రూపాలలో తీసుకోవాలి. 2 రూపాలలో తీసుకుంటాం. మనం ఏదైతే ఈ భౌతిక శరీరం ఉన్నదో, భౌతిక శరీరం లోపల మన బయట నడిచేటువంటి కార్యక్రమాలు కాకుండా లోపల చాలా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ఒక 300 పైన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అసలు అద్భుతమైనటువంటి సృష్టి ఏదయ్యా అంటే మన శరీరమే. ఏ తిన్నా దాన్ని రక్తంగా మార్చేస్తుంది. ఏ తిన్నా దాన్ని నీ శరీరంగా మార్చేసేటువంటి ఒకే ఒక గొప్ప వస్తువు ఏదంటే ఈ శరీరం. నువ్వు బ్రెడ్ తిను, నీ శరీరంగా చేసేస్తుంది. నువ్వు వంకాయ తిను, ఈ శరీరంగా చేసేస్తుంది. నువ్వు వంకాయ తిను, రక్తంగా చేసేస్తుంది. దాన్ని నువ్వు బయట చేయలేవు. పాపం శాస్త్రజ్ఞులు ప్రయత్నించిండు. 100 స్క్వేర్ కిలోమీటర్స్ దూరంలో అంత వెడల్పు ప్రదేశంలో పెద్ద ఫ్యాక్టరీ కడితే ఆ ఫ్యాక్టరీ ఎటు 150 కిలోమీటర్ల దాకా ఫుల్ సౌండ్స్. అట్లయితే కానీ రక్తాన్ని ఒక పదార్థాన్ని, ఆహారాన్ని రక్తంగా మార్చే ప్రక్రియ చేయాలంటే అంత ఎస్టాబ్లిష్మెంట్ అవసరం. అంత ఎస్టాబ్లిష్మెంట్ ఏ సౌండ్ లేకుండా ఏదైనా అప్పుడప్పుడు గురుగారు అంటది కావచ్చు కడుపులో, ఏదైనా తినకూడదు తింటే అది అప్పుడు ఇంకేదైనా శబ్దం అన్నదా? ఎంత సింపుల్గా మౌనంగా అది రక్తంగా చేసేస్తూ ఉన్నది. సో ఇట్లాంటి 300 క్రియలు జరుగుతూ ఉన్నాయి లోపల. ఈ 300 క్రియలు జరగాలంటే వాటికి శక్తి కావాలి. కిడ్నీ ఫంక్షన్కి శక్తి కావాలి, లివర్కి శక్తి కావాలి, ఏమి బ్రెయిన్లో న్యూరాన్స్ పనిచేయాలంటే శక్తి కావాలి, ప్రతి దానికి శక్తి కావాలి. ఈ శక్తిని మనం లైఫ్ ఫోర్స్ అంటాం. ఏమంటాం? లేదా ప్రాణశక్తి అంటాం. ప్రాణశక్తి ద్వారానే మన లోపల కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. మనిషికి బయట వాటి మీద అంటే బయట కనిపించే అంగాల మీదనే వానికి ఏమైనా పెత్తనం ఉన్నది, కానీ లోపల నడిచేటువంటి వ్యవస్థ మీద మటుకి ఏ పెత్తనం లేదు. ఓన్లీ శక్తి అనేది వాటిని నడిపిస్తూ ఉన్నది. సో మనిషికి కావాల్సింది లైఫ్ ఫోర్స్. ఈ లైఫ్ ఫోర్స్ అనేది ఎట్లా వస్తుంది? ప్రాణశక్తి అనేది ఎట్లా వస్తుంది? ప్రాణశక్తినే విశ్వమయ ప్రాణశక్తి అంటాం. దాన్నే కాస్మిక్ ఎనర్జీ అంటాం. విశ్వమయ ప్రాణశక్తి అనేది ఎట్లా వస్తుంది? అసలు ధ్యానం చేస్తే బ్రహ్మరంధ్రం ద్వారా వస్తుందని తెలిసింది. దాని వెనకాలన్నటువంటి నియమం ఏంటి? మీరు మనం విన్నది చెప్తామప్ప, విన్నది కాదు, అనుభవించాలి. అది నేను చెప్పేది. విన్నది చెప్పడం పెద్ద గొప్పేం కాదు, మీరు అనుభవంలోకి తెచ్చుకొని చెప్పాలి. దీంట్లో ఉన్నటువంటి నియమం ఏంటంటే విశ్వమయ ప్రాణశక్తి అనేది ఈ భౌతిక శరీరంలో ప్రవేశించాలంటే ఒకటే ఒక నియమం, ఏమీ చేయకుండా ఉండటం. నువ్వు ఎప్పుడైతే విశ్రాంతిలో ఉంటావో నీ లోపలికి విశ్వమయ ప్రాణశక్తి అనేది వస్తుంది. నేను ఇంతకుముందు బిందాస్ అన్న చూడు. బిందాస్ అంటే పూర్తి విశ్రాంతి అని అర్థం. బిందాస్ ఉన్నవి అంటే పూర్తి పర్వ విశ్రాంతిలో ఉన్నాయని అర్థం.
ఓకేనా ఫ్రెండ్స్? ఆధ్యాత్మికతకు మించినటువంటి సింప్లిసిటీ గలది ఇంకోటి ఏది లేదు. సో ధ్యానం అంటే పూర్తి స్థాయి విశ్రాంతి. విశ్రాంతి అంటే ఏమీ చేయకుండా ఉండటం. ధ్యానం చేసే ముందు ఒకటి ఏమన్నా పనులు ఏమన్నా ఉంటే పెండింగ్ పెట్టి మటుకు ధ్యానంలో కూర్చోకూడదు. పెండింగ్, ఆయన ఫోన్ వచ్చేది ఉన్నది, ఈయన చేసే ఇవి ఉంటే అవన్నీ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి అన్నీ కంప్లీట్ చేసాకనే ఇక చేసేది ఏమీ లేదు అన్నప్పుడే మీరు ధ్యానానికి కూర్చోండి. పని పెట్టుకొని కూర్చున్నారు అనుకోర్రి, మీ మనసుకు బలం ఇచ్చేసినట్టే. మీ మనసు అస్సలు వినదు. నీ ఫ్రెండ్ ఫోన్ చేసేది ఉన్నది, ఫోన్ మాట్లాడినాక కూర్చో. ఒకవేళ ఫోన్ అట్లాగే పక్కన పెట్టుకొని వాడు ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ తీయంటే అది కిర్రు అన్న ఫ్రెండ్ ఫోన్ చేసేటేమో, అసూయ అన్న ఫ్రెండ్ ఫోన్ చేసేట, మొత్తం నీ మనసంతా నిన్ను అడిదికే తిప్పుతుంది. నిన్ను చస్తే ధ్యానంలో కూర్చొనియాలి. కాబట్టి ఏదైనా పనులు ఉంటే పనులన్నీ కంప్లీట్ చేయండి. ఓకేనా? ధ్యానం కూర్చోలే ముందు కొంచెం ఇంత మందం నీళ్ళు తాగండి. ఎందుకంటే శ్వాసనాళం, ఆహారనాళం ఇవన్నీ కలిసి ఉంటాయి కదా, గదరగోళం. కొంచెం క్లీన్ కావడానికి, ఫ్రీ కావడానికి ఇంత వాటరే తాగండి. ఎక్కువ తక్కువ వాటర్ కాకుండా ఇంత వాటర్ తాగండి. కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు తీసేయండి. ఒకవేళ ఇంట్లో కనుక పిరమిడ్ లాంటిది ఏదైనా ఉంటే పిరమిడ్ కింద కూర్చోండి. ఓకేనా? కూర్చొని చేయాల్సిన పని ఏంటిది? ఏమి చేయొద్దని అన్నాం కదా. ఏమీ చేయొద్దు అంటే ఏమి చేయొద్దు అనే దాంట్లో ఏమున్నాయి అంటే ఒక 3 మర్చిపోవాలి మనం. 3 వేటిని మర్చిపోవాలి? బయట ప్రపంచాన్ని మొత్తం మర్చిపోవాలి. ఫర్గెట్ ద వరల్డ్. బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి. బయట ప్రపంచానికి మనకు సంబంధం కల్పించేది ఎవరు? కళ్ళు. నువ్వు కళ్ళు ఊతే నీకు బయట ప్రపంచం ఎక్కడ కనబడుతుంది అన్నా? బయట ప్రపంచం నీకు తెలుస్తుందంటే కళ్ళే. సో కళ్ళు మూసేయండి. కళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ధ్యానం ఎంతసేపు చేద్దామనుకున్నా సరే, ఎంతసేపు అయితే చేద్దామనుకుంటున్నారో అంతసేపు మటుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కన్ను మటుకి తెరవకూడదు. ఎందుకు తెరవకూడదని చెప్తున్నాడు. రెండవది, ఫర్గెట్ ద బాడీ. కళ్ళు మూసేసినాం, బయట ప్రపంచం కట్ అయిపోయింది. ఫర్గెట్ ద బాడీ. శరీరాన్ని మర్చిపోవాలంటే ఏం చేయాలి? శరీరం అంటే ఏందబ్బా? మనకు ఉన్న శరీరం అంటే 2 చేతులు 2 కాళ్ళే. ఎట్లా కళ్ళు మూసినట్టే తలకాయ కూడా మూసినట్టే. ఇదేం పని చేయదు. ఏం చేయాలి? ఈ 2 చేతులను కట్టేయాలి. దీన్ని లాక్ అంటారు. వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టుకోవడం, ఇది లాక్. అట్లాగే పాదాలను క్రాస్ చేయడం, కాళ్ళను క్రాస్ చేయడం కాదు. కాళ్ళను క్రాస్ చేయడం అంటే ఎక్కడ క్రాస్ చేస్తామమ్మా? ఈ తొడ కింది భాగం అంతా కాలే. తప్పు. పాదాలను క్రాస్ చేయండి. ఒక పాదం మీద ఒక పాదం. మళ్ళీ అడగకూడదు, సార్ కుడి దాని మీద ఎడబెట్టాలా, ఈ ఎడవ కుడిలు అనేటివి వదిలిపెట్టుర్రు. ద్వంద్వం అనేది లేదు. అన్నీ మనకు ఓకేనా? పాదాలను క్రాస్ చేసుకోవడం, వ్రేళ్ళను క్రాస్ చేసుకోవడం. తర్వాత ఏం చేయాలి? సో బాడీని కట్టేసినాం, బయట ప్రపంచాన్ని కట్టేసినాం. తర్వాత ఏం చేయాలి మనం? నెక్స్ట్ చేయాల్సింది ఫర్గెట్ ద అసలు రాక్షసుడు. ఫర్గెట్ ద మైండ్. మనసును మర్చిపోవాలి. మనసును మర్చిపోవడం అంటే మనసు ఫంక్షన్ చేయకుండా ఉండాలంటే మనసుకున్నటువంటి వీక్ పాయింట్ ఏంటనే చూడాలి. మనసుకున్న వీక్ పాయింట్ ఏంటిదంటే ఎట్ ఏ టైం అది 2 పనులు చేయలేదు, ఏదైనా ఒకటే చేస్తుంది. అయితే మనం చెప్పినట్టుగా శ్వాసను గమనించుకుంటూ ఉండు. శ్వాసను గమనించుకుంటూ ఉండంటే శ్వాసనన్నా గమనిస్తుంది, లేదంటే ఆలోచనన్నా చేయాలి. కానీ నేను ఆలోచిస్తా, ఎట్ ద సేమ్ టైం నేను శ్వాసను కూడా గమనిస్తా అనేది మనసు చేయజాలదు. అది మనసు యొక్క బలహీనత. ఆ బలహీనత మీద నుంచే ఈ అబ్జర్వ్ ద బ్రెత్ అనేది సిస్టమ్ తయారైంది. ఈ ఆనాపానసతి అనే విద్య. మనసుకున్నటువంటి బలహీనత ఏంటంటే 2 పనులను ఒకేసారి చేయలేదు. సో ఎప్పుడైతే మనం శ్వాసను గమనించడం మీద మన మనసును లగ్నం చేసినామో మనసు అనేది ఆలోచించడానికి దానికి అవకాశం ఉండదు. కానీ అది మనకంటే చాలా సూక్ష్మం. కాబట్టి ఒక్క క్షణం కనుక నువ్వు అదమర్చినవు అనుకో, టక్కున మాయమే, అది ఎక్కడికో పోతుంది. ఎక్కడికో పోయేటప్పుడు చెప్పదు. అయ్యో నీకు పోయేటప్పుడు చెప్పదు. పోయి వచ్చిన తర్వాత అప్పుడు అరే నేను ఇప్పటిదాకా ఏదో ఆలోచించుకున్నది ఉన్నా కదా
అప్పుడు తెలుస్తుంది. పోయేటప్పుడు చెప్పదు నీకు, పోయేటప్పుడు నీకు అసలు తెలియదు. పోయి వచ్చిన తర్వాత నేను పలానా దగ్గర పోయి వచ్చింది తెలుసా అంటది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికే రమణ మహర్షి గారు ఏం చెప్తారంటే, నీ శ్వాసను గమనించడం అనేది ఆద్యధారయ శ్రోతస్య అని ఒక ఒక శ్లోకంలో చెప్తారు. నెయ్యి దార ఎట్లా అయితే మధ్యలో కట్టు కాకుండా పడతా ఉంటుందో, నీ శ్వాస మీద ధ్యాస అనేది కూడా అంతే కట్టు కాకుండా అంతే శ్రద్ధతో చేయని చెప్తాడు రమణ మహర్షి. ఓకే, అది శ్వాసను అట్లా గమనించుకుంటూ ఉండండి. శ్వాసను గమనిస్తున్నాం సార్, కానీ ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు అనేటివి వస్తాయి, రాకుండా ఉండయి. ఆలోచనలు అనేటివి రావడం అనేది మనసు యొక్క సహజ గుణం, అది దాని లక్షణం, అది వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మీరు రెండు పదాలకు మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. థాట్, థింకింగ్. థాట్ అంటే ఏంటిది? ఆలోచన. థింకింగ్ అంటే చించడం. చించడం అనేది ఏంటిది? చించడం అనేది చేయడం. థింకింగ్ అంటే యు ఆర్ డూయింగ్. ఆలోచిస్తున్నా అంటే నువ్వు చేస్తున్నావు, నువ్వు కావాలని చేస్తున్నావు. అర్థమైందా మేడం? మీరు కావాలని చేసేది ఆలోచించటం. ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో చేసినటువంటి జ్ఞాపకాల నుంచి అవి వస్తున్నాయి. అవి వస్తాయి, జ్ఞాపకాల నుంచి అవి వస్తూనే ఉంటాయి. ఆ జ్ఞాపకాల నుంచి ఆ బుడగల్లాగా వస్తూనే ఉంటాయి. రానియండి, బుడగలు వస్తే మీకేం నష్టం? మనం చించితే కదా కష్టము, మనం చేస్తే కదా కష్టము. మీరు చేయకుండా ఉండండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు థింకింగ్ అనే ప్రాసెస్లో ఉండద్దు. థాట్ వచ్చిందా, రాని వచ్చిందా, దాన్ని గమనించండి, చూడండి. గమనిస్తే ఇట్లా బుగ్గలాగా వస్తుంది, టప్మని పగులుతుంది, పోతుంది. మళ్ళీ ఇంకోటి వస్తుంది, పగులుతుంది, పోతుంది. రానియండి. మీరు ఎప్పుడైతే థింకింగ్ అనేది చేస్తూ ఉంటారో, యు ఆర్ ఏ డూయర్, నాట్ యు ఆర్ అన్ అబ్జర్వర్. మీరు అబ్జర్వర్గా కాకుండా డూయర్గా అవుతారు. డూయర్గా అయినప్పుడు ధ్యానం కాదు. అబ్జర్వర్గా ఉన్నంతసేపే మీరు సాక్షిగా ఉంటారు. మీరు ఎప్పుడైతే అబ్జర్వర్గా ఉన్నంత వరకు, సాక్షిగా ఉన్నంత వరకు మీరు ధ్యాని. ఎప్పుడైతే ఆలోచించడం అనేది ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు యు ఆర్ ద డూయర్. యు ఆర్ ద డూయర్ అంటే నువ్వు కర్మ చేస్తున్నావు. కర్మ చేసినప్పుడు అది ధ్యానం అనబడదు. కర్మ అనేది ధ్యానం కాదు, సాక్షితత్వం అనేది ధ్యానం. ఈ డిఫరెన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో థాట్ వచ్చినప్పుడు దాని వెంబడ పడిపోకుండా, దాని గురించి మీరు ఆలోచించకుండా ఉండగలగాలి. దాని గురించి కనుక మీరు ఆలోచించకుండా ఉంటే థాట్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఓకే, దానివల్ల మనకి ఏ నష్టం లేదు, మనకి ఏ ధ్యానభంగం లేదు. అర్థమైందా? సో అది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు చేయాల్సిన పని ఏంది? తర్వాత ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పుడు చేయాల్సిన పని ఏంది? ధ్యానం నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయాలి? అది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది లేదు. అది నువ్వు ఎప్పుడు ఎత్తావా అనేది అది ఎదురు చూస్తూనే ఉంటుంది, పాపం పిస్తుంది. చేయాల్సిన పని ఏంటంటే, ఈ రెండు ఇట్లా కట్టుకున్నాం కదమ్మా, దీన్ని ఇప్పద్దు, ఇక్కడ ఇప్పద్దు. విప్పడము, ఈ రగ్గింగులు, బొగ్గింగులు ఇవేం చేయకండి, రబ్బింగులు ఇప్పద్దు. ఇట్లాగే కళ్ళ మీద పెట్టుకోండి. ఇట్లా కళ్ళ మీద పెట్టుకొని ఒక 5 సెకండ్స్ ఉంచి మెల్లగా చేతులు విప్పుతూ, చేతులు తీసేస్తూ కళ్ళు తెరవండి. మీకు సంతోషం అనిపిస్తే 2 సపోర్ట్ కొట్టుకోరు. అర్థమైందా? ఇవి బ్రెయిన్లను కళ్ళ మీద ఉంచండి, అంతేగాని అరచేతులను ఉంచండి అన్నప్పుడు అరచేతులు ఎట్లా ఉంచుతారో పోయి ఇవి ఇప్పితేనే అరచేతులు వస్తాయి. అప్పుడు అరచేతులు ఇట్లా పెడతాం. అరచేతులు ఉంచండి, ఇవన్నీ రాంగ్ ప్రాసెస్. ఈ బ్రెయిన్లను ఇప్పకుండా అట్లాగే ఉంచండి. బ్రెయిన్లను ఇప్పద్దు. ఇప్పుడు ఎందుకు ఇప్పద్దు? ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు తాగండి. ఇది ఎందుకు చేయాలి ఇట్లా, ఎందుకు ఇక్కడ ఇప్పద్దు అనేది, మనం ఎప్పుడైతే ఆలోచనలు వచ్చినా సరే కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా ఆలోచనలు వచ్చినా మనం శ్వాసను గమనించేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటే
మన లోపలికి విశ్వమయ ప్రాణశక్తి అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. విశ్వమయ ప్రాణశక్తి అనేది ఎక్కడ ప్రవేశిస్తుంది? ఎక్కడ ప్రవేశిస్తుంది అంటే ఈ భౌతిక శరీరంలో కాదు, భౌతిక శరీరానికి ఆనుకున్నటువంటి ప్రాణమయ కోశంలో ఎనర్జీ బాడీలో ప్రవేశిస్తుంది. ఆ ఎనర్జీ బాడీకి ఈ భౌతిక శరీరానికి దాదాపుగా 800 పాయింట్స్ ఉంటాయి. ఆ 800 పాయింట్స్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ప్రాణమయ కోశం నుంచి శక్తి 800 పాయింట్ల ద్వారా ఈ భౌతిక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇట్లాది భౌతిక శరీరంలోకి వస్తుంది. భౌతిక శరీరంలోకి వచ్చిన ఎనర్జీ, శక్తి ఎప్పుడు కూడా కదలిక, శక్తి ఎప్పుడు కూడా డైనమిక్. అది ఒక దగ్గర ఉండు అంటే ఉండదు, అది కదులుతూనే ఉంటుంది. సో ఈ భౌతిక శరీరంలో ప్రవేశించినటువంటి శక్తి కళ్ళు తెరిస్తే కళ్ళ ద్వారా బయట పోతుంది. కళ్ళ ద్వారా బయట పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవద్దు. అట్లాగే ఈ వ్రేళ్ళు ఎందుకు లాక్ చేస్తామంటే ఈ వ్రేళ్ళ కొనల ద్వారా బయటకు పోవద్దు. అట్లాగే పాదాలను ఎందుకు లాక్ చేస్తామంటే పాదాల ఈ కాలి వ్రేళ్ళ కొనల ద్వారా బయట పోకుండా ఉండటానికి. అర్థమైందమ్మా? బయట పోకుండా ఎనర్జీ అనేది బయట పోకుండా ఉండటానికి ఇది లాక్. ఇప్పుడు లాక్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ వ్రేళ్ళల్లో ఆ ఎనర్జీ అనేది నిల్వ ఉంటుంది. ఒక గంట సేపు ధ్యానం చేసినాం అనుకోండి, ఈ ఎనర్జీ అనేది బాగా నిల్వ ఉంటుంది. ఈ నిల్వ ఉన్నటువంటి ఎనర్జీని మీరు కనుక ఇక్కడే ఇట్లాగా అన్నారు అనుకోండి, మళ్ళీ ఎక్కడికి పోతుంది? గాల్లోకి వెళ్ళిపోతుంది. ఇట్లా అనకుండా మీరు కనుక ఇట్లా కళ్ళ మీద 5 సెకండ్లు పెడితే కళ్ళకు ఒకటి ఉన్నది. దానికి ఏంటంటే కళ్ళు తెరిస్తే శక్తి పోతుంది. ఈ కళ్ళ మీద పెట్టుకుంటే ఈ వ్రేళ్లలో ఉన్న శక్తిని లోపలికి లాగుతుంది, లోపలికి లాక్కుంటుంది. సో అందుకోసం అనేది ఇక్కడ ఇప్పద్దు, కళ్ళ మీదనే ఒక 5 సెకండ్ల పాటు పెట్టుకొని ఇక్కడ ఇప్పండి. 5 సెకండ్ల పాటు ఉంటే ఈ వ్రేళ్లలో ఉన్నటువంటి శక్తిని మొత్తం లాక్కుంటుంది. ఇప్పండి. ఎందుకంటే మనం గంట సేపు కష్టపడి ధ్యానం చేసి సంపాదించిన శక్తిని పొడగొట్టుకోవడానికి కాదు కదా. అందుకోసం ఇక్కడ ఇప్పద్దు, ఇక్కడనే ఇప్పాలి. ఇది పాయింట్లు. ఓకేనా? ఇది మీరు దాదాపుగా దీన్ని పాటిస్తున్నారు అనే అనుకుంటున్నాను. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఇది అంతా ఎప్పుడు జరుగుతుంది తెలుసా? శ్వాసను గమనించడం, శ్వాసను గమనించడం అనే దాని మీద జరుగుతూ ఉంటుంది. సో శ్వాసను గమనించడం అనే దానివల్ల మన లోపల సాక్షితత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే గమనించడమే. ఆత్మ అనే దానికి కర్తృత్వ భావన అనేది ఉండదు. నేను చేస్తున్నా, అది అకర్త, అది కర్త కాదు. అది ఎంతసేపు సాక్షితత్వంలోనే ఉంటుంది, సాక్షిగానే ఉంటుంది. సో ఆ సాక్షితత్వాన్ని మనం పెంచుతున్నట్టు. సో శ్వాసను, అందుకే శ్వాసను గమనించండి. దానికి అందరికి అర్థం కావడానికి శ్వాస మీద ధ్యాస అనేది పెట్టారు. ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు రానియండి, అది ఏదైనా కానివ్వండి, మీరు ఆలోచనలు పట్టించుకోకండి. మీరు ఎప్పుడైతే పట్టించుకోరో, పట్టించుకుంటే వాటికి మీరు శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు. మీ ఆలోచనలకు కనుక పట్టించుకుంటే మీ ఆలోచనలకు శక్తినిచ్చిన వాళ్ళు అవుతారు. శక్తినిస్తే అవి వినాయి మాట. మీరు పట్టించుకోకండి, వస్తారా అని పోతూ పోనేయండి. మనం చేయాల్సిన పని ఏంది? శ్వాసనే గమనించాలి. ఓకే, ఆలోచన వచ్చింది, ఓకే, కానీ శ్వాసను గమనించండి. ఇదే దీన్ని గమనించండి. ఆలోచనలు వస్తున్నాయి, అందరు ఆలోచన రహిత స్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు. నాకు ఎప్పుడు వస్తుందో ఆలోచన రహిత స్థితి? మీరు దయచేసి ఇక్కడ వేరే వాళ్ళ విషయాలు మీరు వినవద్దు, వేరే వాళ్ళను అనుకరించే ప్రయత్నం చేయకూరి. నాకు ఏం రాకపోయినా నేను చెప్తా మిమ్మల్ని నేర్పించడానికి. నాకు ఫుల్ ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతున్నా. నాకు మా అవతార్ బాబా ఇట్లకెళ్ళి వచ్చిండు, రమణ మహర్షి ఇట్లకెళ్ళి వచ్చిండు, వెనకకెళ్ళి ఇంకో ఇది చెప్తా. దానివల్ల మీరు అది వింటే మీ లోపల కలిగే భావన ఏంటిది? కుళ్ళుకుంటారు మీరు. అది బంద్ చేయరు ఫస్ట్. అప్పుడు ఏం చెప్పాలంటే, అది కాదన్నా నువ్వు చెప్పాల్సిన అనుభవాలు మీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే మీరు అడగాల్సిన మాట ఏంటంటే, అన్న అవి కాదు అనుభవాలు చెప్పాల్సింది. నీ జీవితం లోపల ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా తట్టుకున్నావు అది చెప్పు. నీ జీవితంలో పరీక్ష వచ్చినప్పుడు ఏ విధంగా తట్టుకున్నావు అది చెప్పు. ఆ అనుభవం చెప్పు. నువ్వు ఏ విధంగా కంపించకుండా స్థిరం
దాన్నే స్థిత ప్రజ్ఞత్వం అంటారు. నువ్వు స్థిత ప్రజ్ఞుడిగా ఎట్లా ఉన్నావు గది చెప్పు పోయి మాకు. నీకు శివుడు కనబడితే నాకేంది, శంకరుడు కనబడితే నాకేంది, నాకేం లాభం? నువ్వు ఎట్లా ఒక పరీక్షను ఎట్లా ఎదుర్కొన్నావు, నువ్వు ఒక పరీక్షను ఎట్లా ఎదుర్కొన్నావు, ఒక కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నావు, అవి చెప్తే నాకేమైనా లాభం. నాకు శంకరుడు కనిపించిండు, మా అవతార బాబాజీకి ఇట్లా అన్నాడు, ఈ బంద్ చేయమని చెప్పరు. మీరు ఎవరైనా అట్లాంటి అనుభవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ప్రాక్టికల్ లైఫ్ లోపల ఏం చేయాలి, మీరు ఏం చేసినా అది చెప్పరు. నా పెళ్ళంతో పంచాయతీ అయితే నేను దాన్ని ఎట్లా నేను సాల్వ్ చేసుకున్నాను గది చెప్పు, నాకేమైనా ఉపయోగం. నాకు శంకరుడు కనిపించినంటే ఏం లాభం భయ్? శంకరుడు కనిపిస్తే వాడికి నా భార్యతో పంచాయతీ అయితే పోదు కదా నాకు. ఇప్పుడు ఇంటి పోగారు అంటది ఇంతసేపు హైదరాబాద్ పోతాను, నేను దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, నేను అక్కడ ఏ విధంగా ఉండాలి, అది నాకేమైనా ఉపయోగపడేది చెప్పు, ఆ అనుభవాలు చెప్పు. పత్రిగారు అన్నది అనుభవాలను గ్రంథస్థం చేయమన్నది ఆయన ఉద్దేశంలో. ఆ అనుభవాలు నీకు ప్రాక్టికల్ లైఫ్లో డబ్బు లేదు, డబ్బు లేని స్థితి లోపల నువ్వు ఏ విధమైన ఫీలింగ్స్ కలిగినాయి, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అయినా అది ఎవరికైనా ఉపయోగపడుతుంది అయ్యా. అవి రాయండి అయ్యా అని పత్రికారు చెప్తే ఇక మనోళ్ళు రాస్తారు, నాకు శివుడు కనిపించిండు, శివుని రెండో పిల్లగా కనిపించింది. దీనివల్ల ఎవరికి ఉపయోగం అయ్యా? పత్రికారు రాయమనేదేమో అది అనుభవాలను గ్రంథస్థం చేయమని 18 ఆదేశ సూత్రాలలో ఆ నెంబర్ తెలియదు, బహుశా 18వ అనుకుంటా. 18వ ఆదేశ సూత్రంగా అది ఆయన చెప్తే మనం చేసే పని ఏంది? నాకు కళలో పొలాల దగ్గర ఇట్లా పిరమిడ్ కట్టాలని వచ్చింది, కట్టేసిన. ఈ గొప్పలు చెప్పుకోకూడబ్బా, గొప్పలు చెప్పుకుంటే నష్టపోయేది. గొప్పలు చెప్పుకోవడం మూలాన కృష్ణుడు అమాన్వితమని ఒక శ్లోకంలో చెప్తాడు. ఎప్పుడైనా మనకు ఛాన్స్ వచ్చి ఈ గురుస్థానం వల్ల పుణ్యమా అనుకుంటా మళ్ళీ ఎప్పుడైనా మనం కలుసుకునే ఏర్పాటు చేస్తే ఈసారి మొత్తం భగవద్గీత మీదనే మాట్లాడుకుందాం. అమాన్విత అద్భుతమైన విషయాలు చెప్తాడు, అద్భుతమైన విషయాలు చెప్తాడు. ఎందుకు డంబంలో ఉండాలని ఎందుకు అనిపిస్తుంది? అది ఏ గుణంలో ఉన్నవానికి, ఏ గుణంలో ఉన్నవాడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అని చెప్తాడు. అవి మనం తెలుసుకుంటే ఆ విధంగా ప్రవర్తించకపోతే ఆ గుణం నుంచి మనం బయటపడతాం. అప్పుడు మీరు అన్నది బుద్ధి కర్మానుసారి బుద్ధి అని చూడు, అది పోతుంది. అవి తెలుసుకుంటే లాభం ఉంది. సో డాబులు, డంబాలు, అహంకారాలు పూర్తి ఆధ్యాత్మికతకు పూర్తి వ్యతిరేకము, అది తప్పు. అసలు అడ్డుగోడ తీసేయాలవే అనువదికు చెప్తామంటే నీకు పరమాత్మకు మధ్యలో చాలా సన్నటి పొరలాంటి అడ్డుగోడ ఉంది. ఆ అడ్డుగోడ పేరు అహంకారం. మీరు కనుక రమణ మహర్షుల ఉపదేశ సారం అన్న చూడు, అది కనుక వింటే మొత్తం అసలు అహం అంటే ఏంటిదో మీకు అర్థమైతే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా. నేను ఇవాళ హ్యాపీగా ఉండటానికి కారణం ఏంటంటే ఉపదేశ సారాన్ని నేను కొంచెం గొప్ప అర్థం చేసుకున్నాను కాబట్టి. అహం భావన అంటే ఏంది, అహం స్వరూపం అంటే ఏదో అర్థమవుతుంది. అహం స్వరూపం నీ ఆత్మ, అహం భావన నీ అహంకారం, ఆరోపించుకోవాలి. అర్థమైంది? సో డంబము, డాంబికము ఇవన్నీ నీ అహంకారాన్ని బలోపేతం చేసేటి. నీ అహంకారాన్ని బలోపేతం చేస్తే నష్టపోయేది నువ్వు. నేను అనుకుంటా నేను చాలా గొప్పగా చెప్తున్నా, ఇది అది అని చెప్తున్నా, అందరి ముఖాలలో నా పట్ల ఒక రకమైన ఈర్ష కనిపించింది నాకు. వాళ్ళకు నష్టం కాదురా భయ్, జరిగే నష్టం నీకు. నువ్వు నీ అడ్డుగోడను బలోపేతం చేసుకుంటున్నావు. దానివల్ల పరమాత్మను పట్టుకోవడం ఓ 10 జన్మలు వాయిదా వేసుకుంటున్నావు. వేసుకో, దానికి ఇవ్వడం చేస్తాడు. సో ఇది మీరు శ్వాసను గమనించకపోతే అది మామూలు ఆక్సిజనే. శ్వాసను గమనించకపోతే ఆక్సిజనే. శ్వాసను గమనిస్తే అది పంచప్రాణాలుగా మారుతుంది. ఎన్ని ప్రాణాలుగా మారుతుంది? ఈ పంచప్రాణాలు దేనికి ప్రతీక తెలుసా? పంచభూతాలకు ప్రతీక. పంచప్రాణాలు పంచభూతాలకు ప్రతీక. పంచప్రాణాలు చేసే పనులు ఏంటో తెలుసా? పంచప్రాణాలు అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? పంచప్రాణాలమ్మా, పంచభూతాలు అవి. పంచప్రాణాలు ప్రాణవాయువు. ప్రాణవాయువు ఏం పని చేస్తుంది అంటే మన లోపల శ్వాస
క్రియను జరపడానికి, ఆలోచించడానికి, ఆలోచనలు కాదు, ఆలోచించడానికి, జీర్ణక్రియకు ఈ కార్యక్రమాలు నిర్వహించేది ప్రాణవాయువు. అపానవాయువు అనేది విసర్జన క్రియ, మలమూత్రాలను విసర్జించే కాడ ఉపయోగపడేది అపానవాయువు. వ్యానవాయువు అనేది ఏంటంటే మనకు ఏదైనా దెబ్బ తాకినప్పుడు అక్కడ ఉన్నటువంటి కణజాలము కుళ్ళిపోకుండా వెంటనే వైట్ సెల్స్ని పంపించి అక్కడ పొరలాగా ఏర్పాటు చేసి ఒక బ్యాండేజ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ జీవ కణజాలం కుళ్ళిపోకుండా కాపాడే బాధ్యత వానవాయువు తీసుకుంటుంది. సమాన వాయువు ఏం చేస్తుందంటే మన బాడీలో ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేది ఒక దాన్ని ఏమంటారు, ఒక లెవెల్లో ఉండాలి. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. 98 ఫారెన్, దానికంటే ఎక్కువ ఉండదు, దానికంటే తక్కువ ఉండదు. ఆ శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసే పని ఎవరు చేస్తారు? సమాన వాయువు చేస్తారు. మరి ఉదాహరణ వాయువు ఏం చేస్తుందంటే మనిషి ఎంత బరువు ఉన్నప్పటికీ, నేను 80 కిలోల బరువున్నా, 80 కిలోల బరువును కనుక నేను నడవాలంటే 80 కిలోల బరువును మోస్తూ నడిచేటోని ఫీలింగ్ ఎట్లా ఉంటుందో నా ఫీలింగ్ కూడా అట్లాగే ఉంటుంది. కానీ 80 కిలోల బరువులో నడిచేటప్పుడు వాళ్ళు ఏమన్నా 80 కిలోల బరువు ఫీల్ అయి నడుస్తూ ఉన్నారా? నడుస్తలేరు. దాన్ని ఏమంటారు అంటే తేలికపాటితనం అంటారు. ఆడ 80 కిలోల బరువు ఉన్నా వాడు 8 కిలోల బరువు లాగానే ఆ ఫీల్ అయ్యి ఆ తేలికపాటితనాన్ని ఫీల్ అవ్వకుండా వాడు నడుచుకుంటూ పోతాడు. వాడు కనుక 80 కిలోల బరువు ఫీల్ అయితే వాడు ఒక్క అడుగు కూడా వేయలేడు. సో ఈ తేలికపాటితనాన్ని కలిగించేది ఏంటిది? ఉదాహరణ. ఇప్పుడు అర్థమైందా? తర్వాత ఇది ఫస్ట్ ఎనర్జీ, లైఫ్ ఫోర్స్, ప్రాణశక్తి లేదా విశ్వ ప్రాణశక్తి. శక్తిని ఇంకొక రూపంలో తీసుకుంటామని చెప్పినాం. శక్తిని ఇంకొక రూపంలో ఏ రూపంలో తీసుకుంటాం మనం అంటే సన్ ఎనర్జీ. దాన్ని ఏమంటాం? సన్ ఎనర్జీ, సూర్యశక్తి. ఈ సూర్యశక్తి ఎందుకంటే ఈ భౌతిక శరీరం లోపల ఇది దాదాపు 40 ట్రిలియన్ల కణాలతో చేస్తాం మనం. ఇది తయారైంది 40 ట్రిలియన్లు. మిలియన్ అంటే 6 సున్నాలు పెట్టాలి రవి, మనం సున్నాలు లెక్కన పోదాం. మిలియన్ అంటే 6 సున్నాలు, బిలియన్ అంటే 9 సున్నాలు, అంటే 3 పెంచాలి, మళ్ళీ 3 పెంచు, అది ట్రిలియన్. 40 పక్కన 12 సున్నాలు పెడితే అది 40 ట్రిలియన్. అన్ని కణాలతోని తయారయ్యేది. సో రోజుకు కొన్ని లక్షల కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ లక్షల కణాలను మనం రిప్లేస్ చేసుకోవాలి. రిప్లేస్ చేసుకుంటేనే శరీరం అనేది నిలబడుతుంది. సో ఈ రిప్లేస్ చేయడానికి మనకు అవసరమయ్యేటువంటి శక్తి సూర్యశక్తి. మనకు సూర్యశక్తి ఎట్లా అందాలి? మనం సూర్యశక్తిని డైరెక్ట్గా తీసుకోగలుగుతామా? డైరెక్ట్గా తీసుకోవడం మన వల్ల కాదు. డైరెక్ట్గా తీసుకునేటి రెండు, ఒకటి మినరల్ కింగ్డమ్, రెండవది ప్లాంట్ కింగ్డమ్. అవే సూర్యశక్తిని డైరెక్ట్గా తీసుకోగలుగుతుంది. ఇది మన హ్యూమన్ కింగ్డమ్ కానీ యానిమల్ కింగ్డమ్ కానీ ఇవి రెండు డైరెక్ట్గా తీసుకోలేవు. అవి ఈ ప్లాంట్ కింగ్డమ్ మీద ఆధారపడి తీసుకోవాలి. సో మనిషి సూర్యశక్తిని మొక్కల ద్వారా వచ్చేటువంటి ఆహారం ద్వారా ఆ సూర్యశక్తిని తీసుకొని తన శరీరంలో చనిపోయిన కణాలను పునర్నిర్మించుకునే పని చేయాలి. అందుకోసం మనిషి దేని మీద ఆధారపడాలి? ప్లాంట్స్ మీద ఆధారపడాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా ప్లాంట్ నుంచి, డైరెక్ట్గా ఆకుకూరలు, కూరగాయలు, మొక్కల నుంచి సూర్యరశ్మి మనకు డైరెక్ట్గా అందుతూ ఉంటే దాన్ని కాదని దాని తినే జంతువులను చంపి ఆ జంతువుల ద్వారా వాడు సూర్యరశ్మిని పొందుతున్నా, బలాన్ని పొందుతున్నా, ప్రోటీన్లను పొందుతున్నా అనేది ఆడు ఆ ధోరణిలో పోతాడు. ఇందాక మనం ధర్మయుతంగా జీవించడం అనేది ఒకటి మాట్లాడుకున్నాం తెలుసా? ఎవడైతే సాటి జీవుల పట్ల ప్రేమ కరుణ లేకుండా ఉంటాడో ఆడు ధర్మయుతంగా జీవించినట్టు కాదు, ఆడు అధర్మయుతంగానే జీవించినట్టు. ఎవడైతే అహింసాయుతంగా ఉంటాడో వాడే ధర్మంగా జీవించినోడు. ఆయనకి ఈ సమస్తము సహకరిస్తుంది. అప్పుడు ధ్యానం నవ్వుతుంది, వాడు ఏదైనా సాధించగలుగుతాడు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక జీవిని చంపడం అనేది సరికాదు. మనకు ఆహారం ఎందుకు?
సూర్యశక్తిని తీసుకోవడానికి. సూర్యశక్తి ఎందుకు? శరీరాన్ని నిలుపుకోవడానికి. దాని కొరకే కానీ ఆహారం అనేది మనకు వేరే దానికి అవసరం లేదు. ఆహారం అనేది ఎందుకు అవసరం మనకి? శరీరాన్ని నిలుపుకోవడానికి. శరీరాన్ని నిలుపుకోవాలంటే సూర్యశక్తి కావాలి కాబట్టి సూర్యశక్తిని డైరెక్ట్గా తీసుకోలేము కాబట్టి దానికోసం అది. ఓకేనా? దానికోసం జంతువుని చెప్పి తినాలన్నా. మీరు ధ్యానం కోసమే చేయండి. ధ్యానము ఆశ కనుక ఏదన్నా ఉంటే శ్వాస అనేది కుదరదు. అది నా అనుభవం, మీకు కూడా అనుభవమే ఉంటుంది. ఏదన్నా లోపల కోరిక పెట్టుకొని ఆశ పెట్టుకొని అదో ఇదో అనుకుంటూ మీరు కనుక ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు ధ్యానం అనేది కుదరదు. ఎందుకంటే కోరిక అనేది మనసుకు ఆహారము. కోరిక అనేది మనసుకు ఆహారం. మనసుకు ఆహారం ఇచ్చి మనసాను కంట్రోల్లో ఉండు అంటే అది ఉంటుందా? దానికి ఓ దిక్కు అన్నం పెట్టుకుంటా, ఓ దిక్కు బలం ఇచ్చుకుంటా నువ్వు కంట్రోల్లో ఉండంటే ఉంటుందా? అది ఉండదు. సో మీరు ఏ కోరిక పెట్టుకున్నా, ఏ ఆశ పెట్టుకున్నా ధ్యానం కుదరడం కష్టమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సార్ ఏ కోరిక లేకపోతే ధ్యానం ఎందుకు అని అంటారా? బంద్ చేయరా, ఇంట్లో పడుకోరు. కోరికలు తీసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కదా. ధ్యానం అనేది ధ్యానం కొరికేనబ్బా. ధ్యానం అనేది అంతఃకరణ శుద్ధి కొరకు. ఇది దేని కొరకు కాదు. అంతఃకరణ శుద్ధి దేని కొరకు? ఇందాక ఏం చెప్పుకున్నాం మనం? బహిర్ముఖ సాధన, అంతర్ముఖ సాధన ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. దేని కొరకు? అవన్నీ అవి దోషాలు పోతే ఏమవుతుంది? మనకు ఏమొస్తుంది? మనకు కావాల్సింది ఏంటిది? మనకు కావాల్సింది జ్ఞానం. డబ్బు కావాలనుకుంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. దాన్ని కోరి ఎందుకు సమయం వేస్ట్ చేసుకుంటారు? మీకు జ్ఞానం కావాలి. అసలు నువ్వు ఫస్ట్ మనము తెలుసుకున్నది ఏందయ్యా, దుఃఖం వద్దు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దాంట్లో ఎనీ డౌట్? దుఃఖం వద్దు అనేది ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మరి నువ్వు ఏం కోరుకుంటున్నావు? దుఃఖం వద్దు అంటే నువ్వు కోరుకునేది శాంతం. శాంతం అంటే అది మరేదో కాదు, తృప్తి. నీకు శాంతంగా ఉండాలంటావు, తృప్తి ఉండాలంటావు. ఇప్పుడు సుఖం అనేది శాంతి కాదు. సుఖం అనేది శాంతి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సుఖం అనేది శాంతి కాదు. సుఖం వల్ల శాంతి రాదు. సుఖం అనేది ఏంటిదయ్యా? నాకు అనుకూలం అయితే సుఖం, నాకు అననుకూలం అయితే దుఃఖం. సుఖం వల్ల సుఖం అనేది అనిపిస్తుందా అంటే, సపోజ్ నాకు అనుకూలమైన భార్య ఉన్నది. నాకు అనుకూలమైన భార్య కాబట్టి నాకు ఏముంటుంది? సుఖంగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఉంటుంది, నేను చెప్పిన కూర ఉంటుంది, అన్ని నేను చెప్పినట్టు చేస్తుంది అనుకోండి. నాకు అనుకూలం కాబట్టి నాకు సుఖంగా ఉంటుంది. ఓకేనా? నాకు సుఖంగా ఉన్నంత మాత్రాన నాకు శాంతమా? ఎట్లా కాదు? ఎందుకు అలజడి ఉంటుంది? వేరే ఆలోచనలు వస్తే దానికి సంబంధం లేదు మేడం. ఇప్పుడు నేను వచ్చిన వీడికి నా భార్య బాగాలేదు, యాక్చువల్గా టాబ్లెట్ వేసుకున్నదో లేదు, ఎట్లున్నో ఏమో. గడికి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నావా? వేసుకో, నీళ్ళు తాగు, మంచిగా ఉండు, టెంపరేచర్ చూసుకున్నావా? ఇక్కడ నా లోపల ఏమున్నది? చిన్నగా ఆందోళన ఉన్నది. ఎందుకు ఆందోళన ఉన్నది? మరి ఆమె నాకు సుఖమే కదా. నాకు సుఖకరమైన దాంతో నేను సుఖంగానే ఉండాలి కదా. మరి నేనెందుకు ఆందోళన చెందుతున్నా అంటే, సుఖం అనేది సుఖం కాదు. నీకు శాంతంగా ఉంటేనే సుఖంగా ఉంటావు. నువ్వు శాంతంగా లేనంత కాలం నువ్వు సుఖం అనేది నీకు రాదు. అందుకే కృష్ణ భగవానుడు ఏమంటాడు? అశాంతస్య కుతసుఖం అని అడుగుతాడు అర్జునుడిని. అశాంతిగా ఉన్నవానికి సుఖం ఎక్కడదయ్యా అంటాడు. 2వ అధ్యాయం 62వ శ్లోకంలో అంటాడు, డాక్టర్ సాబ్ అశాంతస్య కుతసుఖం, అశాంతిగా ఉన్నవానికి సుఖం ఎక్కడదయ్యా. సో నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు సుఖం పేరిట కోరుకునేది శాంతిని కోరుకుంటున్నావు, శాంతిని తృప్తిని కోరుకుంటున్నావు. ఈ శాంతిని తృప్తిని కోరుకుంటున్నావు. సంతోషం, నీకు తృప్తి కావాలి, ఓకే సంతోషం. నీకు తృప్తి అనేది
కావాలనుకున్నప్పుడు ఆ తృప్తి యొక్క లక్షణాలు ఏంటి? నువ్వు తృప్తి అనేది కోరుకుంటున్నావు, సంతోషం. తృప్తి అనే దాని లక్షణాలు ఏంటి? నీకు ఎప్పుడు కావాలి తృప్తి? ఇప్పుడు ఉండి ఇంకో గంట తర్వాత పోయేదైతే ఓకేనా? లేదు రాత్రి పూటుండే పొద్దుగాలు లేకపోతే ఓకేనా? నీకు తృప్తి ఎప్పుడు కావాలి? ఎప్పుడు కావాలి. ఎప్పుడు కావాలని సీను దాన్నే ఏమంటారు? సదా అంటారు. సదా ఉండాలి సార్ నాకు తృప్తి. ఇప్పుడు ఉండి అప్పుడు పోయేదాన్ని తృప్తి అనా? ఇప్పుడు ఉండి అప్పుడు పోయేదాన్ని నాకు సదా తృప్తి కావాలి. ఓకే, ఎక్కడ కావాలి నీకు? ఇంట్లో కావాలన్నా, ఆఫీసులో కావాలన్నా, రోడ్డు మీద కావాలన్నా, సినిమా టాయిస్లో కావాలన్నా, ఇట్లాంటి ధ్యానం క్లాసులు కావాలన్నా, నీకు ఎక్కడ తృప్తి కావాలంటే ఏమంటావు? అన్ని చోట్ల కావాలంటావు. అన్ని ఇక్కడ ఉండి అక్కడ కాదు, అన్ని చోట్ల కావాలంటారు. దాన్ని ఏమంటారు? సర్వత్రా అంటారు. మరి నీకు ఏ పరిస్థితుల్లో కావాలి? తిన్నాక కావాలన్నా, తినక ముందు కావాలన్నా, నీకు ఎవడన్నా బాకీ ఇచ్చే పైసలు ఇచ్చినప్పుడు రావాలా, ఆడు ఎగ్గొడతా అన్నప్పుడు రావాలన్నా, ఈ పరిస్థితులు. ఈ పరిస్థితి ఏ కారణం లేకుండా నాకు రావాలంటావు. నువ్వు కోరుకునే తృప్తి సదా ఉండాలి, సర్వత్రా ఉండాలి, ఏ కారణం లేకుండా ఉండాలి. ఇది నువ్వు కోరుకునే తృప్తి. అర్థమైందమ్మా? అదే నువ్వు కోరుకునే శాంతము తృప్తి. నువ్వు కోరుకునేది అది. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా మీరు కోరుకునేది అది. ఇంటికి పోయినాక మళ్ళీ ఒకసారి హాయిగా కూర్చొని ఆలోచించారు, నేను కోరుకునే తృప్తి ఏంది, దాని లక్షణాలు ఎట్లా ఉండాలనే చూడండి. సదా సర్వత్రా ఏ కారణం లేనటువంటి తృప్తిని మీరు కోరుకుంటారు. సరే కదా, దాన్ని మీరు ఏమంటారు అంటే నిత్య తృప్తి అంటారు. ఆ నిత్య తృప్తే పరమాత్మ. ఓకేనా? మీరు కోరుకునేది నిత్య తృప్తి. ఓకే, మీకు నిత్య తృప్తి ఇచ్చేస్తున్నా ఓకే అంటే మీరు సంతోషంగా ఉండగలుగుతారా? లే సార్, ఈ నిత్య తృప్తిని అనుభవించడానికి నేను ఎప్పుడు ఉండాలి. ఏమంటాడు మనిషి? నేను పోకూడదు, నేను ఎప్పుడు ఉండాలంటాడు. ఈ నేను ఎప్పుడు ఉండాలనేది ఒకటి. సరే ఉందివాయ అంటే అగో నాకు అన్ని తెలుస్తూ ఉండాలి, నేను ఎప్పుడూ ఉండాలి, నాకు అన్ని తెలిసి ఉండాలి. నాకు సగం తెలిసి సగం తెలియకపోతే నాకేం తృప్తి? అది ఆ తృప్తి అసంతృప్తి అవుతుంది. మీరు ఎంత సదా సర్వత్రా వితౌట్ ఎనీ రీజన్ అన్ని పరిస్థితుల్లోకి మీరు తృప్తిని ఇచ్చినా నేను ఎప్పుడు ఉండకపోతే అది నాకు అసంతృప్తే. నేను చచ్చిపోతా అన్నప్పుడు ఈ తృప్తి ఉంటేందా లేకుంటే అది అసంతృప్తి అవునా కాదా? అట్లాగే నాకు సగం తెలిసి సగం తెలియకపోతే అదే అసంతృప్తే కదా. సో నేను ఎప్పుడు ఉండాలి, నాకు అన్నీ తెలవాలి, తర్వాత నాకు ఈ నిత్యతృప్తి అనేది ఎప్పుడు ఉండాలి. మూడు మనిషి కోరుకునేది. నేను ఎప్పుడు ఉండాలి అనే దాన్ని ఏమంటారు అంటే శాస్త్రంలో చిత్ అంటారు. దాన్ని ఏమంటారు? సత్ మీన్స్ ఉండటము. సత్ అంటే ఉండటం. నేను ఎప్పుడు ఉండాలని అంటున్నావు కదా, దాన్ని ఏమంటారు? సత్. ఓకేనా? నాకు అన్నీ తెలవాలంటున్నావు కదా, దాన్ని చిత్ అంటారు. మళ్ళీ నేను అట్లా ఇట్లా ఉండకూడదు, నేను నిత్యతృప్తితో ఉండాలి. నిత్యతృప్తి అంటే సదా సర్వత్రా ఏ కారణం లేకుండా అంటే నిమిత్త. సదా సర్వత్రా నిమిత్త. నాకు ఆ ఆనందం కూడా నాతో పాటే ఉండాలంటున్నాను. అంటే నీ రూపమేంది, నీ స్వభావం ఏందయ్యా? నీ స్వభావం ఏంది? ఒకసారి మళ్ళీ ఒకసారి అన్ని మూడింటి కలపర్రి. నేను ఎప్పుడు ఉండాలి సత్తు. గట్టిగా అనరే, అందరు అనరే, ఇప్పటికే కదా తినొచ్చింది. నేను ఎప్పుడు ఉండాలి సత్తు, నాకు అన్నీ తెలవాలి, నేను ఆనందంగా ఉండాలి. ఇప్పుడు ఆ సత్తు మూడింటి కలిపి చదువుర్రి, అట్లా చదువుకుంటారు వారి. మళ్ళా దాన్ని ఏమంటారు? సచ్చిదానంద. నీ స్వరూపం ఏందయ్యా? అది తెలుసుకో ఫస్ట్. అది తెలుసుకోవడానికే ఇవన్నీ, ఈ ధ్యానాలు, ఈ నిష్కామ కర్మయోగాలు. నువ్వు సచ్చిదానంద స్వరూపానివి. అందుకే నీకు తెలుసు కాబట్టే నేను నిత్య తృప్తిలో ఉండాలి అని కోరుకుంటున్నాడు ప్రతి మనిషి. దుఃఖం వద్దు అనేది అక్కడ. నీకు తెలిసిందే కోరుకుంటావు, నీకు తెలియదు ఎట్టి పరిస్థితులు నువ్వు కోరుకునే ప్రసక్తే లేదు. నీకు తెలుసునే కోరుకుంటావు. నీకు భీమన గురించి తెలియకపోతే నువ్వు భీమన గురించి ఏమడుగుతావు? ఏం అడగలేవు. అసలు ఆయన ఎవరో నీకు తెలియకపోతే నీ దృష్టిలో ఆయన జీరో, నీకు సంబంధమే లేదు. ఆయన గురించి ఏమైనా తెలిసే కదా అదేదో తెలుసుకుందాం ప్రయత్నం చేసేది. సో మై ఫ్రెండ్స్, దీని కొరకు మనం చేసేది ధ్యానము.
కాబట్టి మనం ఏం చేయాలి? ధ్యానం కోసమే ధ్యానం చేయాలి. ధ్యానం కోసం ధ్యానం చేస్తే మనం కోరుకునేటువంటి మన సస్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపం అంటే ఏంటిదో మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. మీరు ఏ ఆశ, ఏ కోరిక, మీరు ఏ సంకల్పం, ఎట్లాంటిది ఏది పెట్టుకున్నా అసలుది పోతుంది. అసలుది కావాలన్నా పోతావని, సార్ నాకు 100 రూపాయలు వస్తే చాలు, నా కోరిక ఎట్లా తీస్తే చాలు. అంతకుముందే అందుకే కాకి కథ చెప్పుకున్నాం. శివుడు కనబడితే ఏమడిగింది కాకి? అది మోక్షం అడిగిందా? గట్టే ఉంటుంది మన పరిస్థితి ధ్యానం కోసం చేయకపోతే. ఓకేనా?